సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం కొంత సామాన్యమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. గత కొద్ది వారాలుగా యోగిస్తూ ఉన్నటువంటి రవి గ్రహం కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ ఇవన్నీ కూడా మారిపోయాయి. కాబట్టి గ్రహాల యొక్క మార్పు ద్వారా అటు ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య పెరగలేదు కానీ అనుకూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోయినది. దీనివల్ల ఏమవుతుంది అంటే కొంత స్తబ్దుగా ఉంటుంది జీవనం. ఇప్పటివరకు చకచగా ముందుకు సాగినటువంటి పనులు కొంత జాప్యంతో ముందుకు కదులుతూ ఉంటాయి. తెల్లారితే పూర్తయిపోతుంది అనుకుంటారు కానీ అది మరలా చాలా కాలం పట్టేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి గురువు, రాహువు, చంద్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఈ తక్కువ కాలం సంచారం చేసేటువంటి రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క బలం తగ్గిపోయినది. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా భృగు షట్కము అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఇబ్బంది ఈ రాశి వారికి నడుస్తూ ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దోషం వల్ల ఏమవుతుంది అంటే ఖర్చులు అమాంతం పెరిగిపోయేటువంటి పరిస్థితులు, లగ్జరీ వస్తువులకు కానీ, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకి కానీ, లేదా సుగంధ లేపనాలు, లేదా కాస్మోటిక్స్, ఈ శరీర అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, వాటికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు కానీ, గృహోపకరణాలు కానీ, వాహనాలు కానీ వీటిని లోన్ తీసుకునైనా సరే కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక సప్తమ స్థానంలో రవికుజుల యొక్క సంచారం ఇది దాంపత్య జీవనం పైన, కుటుంబ పరిస్థితుల పైన ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. చిన్న చిన్న ఈగో క్లాషెస్ అంటారు, మాట పట్టింపులు అటు దాంపత్య జీవనంలో కానీ, బంధువులతో కానీ చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడడానికి మీరు చెప్పినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో అది పక్కవారికి తప్పుగా అర్థమయ్యేటువంటి ధోరణి, మిమ్మల్ని కొంతవారు తప్పుగా అర్థం చేసుకునేటువంటి ధోరణి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఒకంత మాట పట్టింపులు వచ్చినప్పుడు తగ్గి మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అటు జీవిత భాగస్వామికి కానీ, సంతానానికి కానీ ఏమైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చును. అయితే అవేం పెద్దవి కాదు, తగ్గిపోతాయి. కాబట్టి భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఉండవు. ఇక ఉద్యోగస్తుల యొక్క పరిస్థితికి వస్తే ఉద్యోగస్తులు కొంత ఈ వారం శ్రమ ఎక్కువగా పడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పని వేళల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఒక షిఫ్ట్లో పనిచేస్తే ఆ షిఫ్ట్ యొక్క మార్పు కూడా ఈ గ్రహస్థితికి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి కొంత ఈ వారం శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వ్యాపారస్తులకు మాత్రం ఈ కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఒత్తిడి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. ప్రత్యేకించి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆలయంలో అష్టోత్తరం కానీ, సహస్రనామాల యొక్క స్తోత్రం కానీ, అర్చన కానీ ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉండాలి. అలాగే ఎక్కువగా ఈ శుక్రుడికి సంబంధించినటువంటి బొబ్బర్లని దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.